మహదేవపురం గ్రామం ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలమైన ప్రాంతం. ఇప్పుడు కానీ అనాదిగా పంచాయతీలు ఉన్నప్పుడు కానీ, తర్వాత మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు కానీ, అట్లా పంచాయతీ నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఈ ఊరు వాళ్ళు అడిగింది ఒకటే అడిగారు నన్ను, ఈ పంచాయతీని సపరేట్ చేసి పంచాయతీని విడగొట్టి మున్సిపాలిటీ నుంచి సపరేట్ పంచాయతీ చేయమని అడుగుతున్నారు. చాలా మంది వద్దన్నారు. కారణం ఒకటే, ఇదేమో ఊరు వాళ్ళు అడిగింది వద్దని కాదు, ఇది ఉంటే మున్సిపాలిటీకి మనకు బాగా అనుకూలంగా ఉంటుందని ఐడియా. అయినా కూడా నేను అందరికీ మా బ్రదర్స్ వాళ్ళందరూ కూడా చెప్పిన, మా ఊరు అడిగింది కాబట్టి మనం చేయాలి. మహదేవపురం పంచాయతీని సపరేట్ చేయటం, ఆనాటి నుంచి వాళ్ళ వరకు పంచాయతీ కాదు. సరే, పంచాయతీతో పాటు కొన్ని అనర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మున్సిపాలిటీలు ఉంటే అట్లాంటి తగదాలు ఉండవు. సరే, ఏదైతే ఎప్పుడు కూడా నేను కంటెస్ట్ చేసినంతకాలం చాలా మంచి మెజార్టీ ఇచ్చారు. అంతకుముందు మా నాయనకి కానీ మా చిన్నాయనకి కానీ అందరూ కూడా ఇది ఎప్పుడు కూడా మా దివ్య కుటుంబానికి ఇది చాలా అత్యంత, అంటే బంధుత్వాలు ఉన్నాయి బాగా. మాకు ఈ ఊర్లోనే నిజంగా అయితే మేము కూడా ఇక్కడ లోకల్ ఉన్నాయి, ఎందుకంటే ఈ ఊర్లోనే పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరూ కూడా కలిసి అన్నదమ్ములు మా వాళ్ళ కింద ఉండే గ్రామం ఇది. ఎవరు కూడా పేరు పెట్టి పిలిచేవాళ్ళు కూడా చాలా తక్కువ. అక్క, అన్న, బావ, అదే ఇది. సరే, ఏదైతే మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి, అన్నీ కూడా అధిగమించాము. ఇవాళ మరలా మన అన్న చంద్రబాబు గారిని ఆయన్ని మరలా ముఖ్యమంత్రిగా చేయటం కోసం దాన్ని అందరూ కూడా కలిసి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. దాంట్లో మన కందుకూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇంట్లో నాగేశ్వరరావు, అలాగే నెల్లూరు పార్లమెంట్ అంటే మనం నెల్లూరులో భాగం పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా మనం ఏకదాటిగా ఇందాక ఇప్పుడు చెప్పాలి ఆయన ఇందాక మాట్లాడతాం మావయ్య అని. ఇవాళ వాళ్ళకి మన ఊరిలో 100కి 90 ఓట్లు పడితే రావు. అంటే మిగతా 15 కంటే ఇంకో 10 వేస్తే మళ్ళీ రీకౌంట్ అవుతుంది, లేని తలకైనప్పుడు. నాకు బాగా గుర్తుంది, ఒకసారి ఈ ఊర్లో ఒకసారి బూత్లో ఉన్నది 928 వచ్చినాయి టోటల్ ఓట్లు. 840-50 ఓట్లు పోలేని తెలుగుదేశం. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రీకౌంట్ అన్నారు. 840 ఓట్లు తెలుగుదేశానికి వస్తే అంటే 96-97% వచ్చింది. రీకౌంట్ అంటే అన్నిటికన్నా తమాషా అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈసారి 840 కన్నా 850 10 ఓట్లు పెరిగింది. మళ్ళా వాళ్ళు ఆశ్చర్యపోయారు అందరు కూడా. గెలవటం ఓటం కాదు, అది ఈ ఊరి పరిస్థితి. అందరూ కూడా మనం మళ్ళా ఒక మంచి రాజ్యం సంపాదించుకోవాలి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, మన గ్రామాల మన ప్రాంతాల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు కావాలంటే మళ్ళా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యం అవుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. నిజానికి 2019లో ఆయన గెలిచినప్పుడు 151 సీట్లతో గెలిస్తే నేను అనుకున్నాను ఇతను పరిపాలన బాగా చేస్తాడు, 151 సీట్లు 175 కాను బాగా చేస్తే ఇంకొక 20 ఏళ్ళ పాటు ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటాడని అనుకున్నాను. నిజంగా ఆయన సరిగా చేసి రెండో రోజు నుంచి విధ్వంసం. ఎక్కడ పోయినా అక్కడ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం, రాజధాని విధ్వంసం, ఆఖరి మనందరూ ప్రాణాలు కూడా విధ్వంసం. దీన్ని మనందరం కూడా
తమాషా ఏంటంటే అన్నిటికన్నా నాలాంటి వాడు ఏం చేస్తాడంటే స్నేహితుడు లేకపోతే నాకు కావాల్సిన మనిషి కోసం ఎంత దూరమైన పోతా ఎంత పోరాటమైనా చేస్తాను. ఆయనతో తమాషా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్నేహితులు కూడా దెబ్బేస్తారు. మరి ఆ విధమైన పరిస్థితి అది పోవాలంటే మళ్ళా బాబు గారు ఎంత అన్యాయం అండి. 53 రోజులు ఒక ప్రపంచ నాయకుడు ఆయన. అలాగే 50 రోజులు జైలు. అయితే గుడ్లు కదా అదే ఇవాళ ప్రతి ఒక్కరికి అదొక ఆవేశం వచ్చింది. ఆయన్ని జైల్లో పెట్టారు. వాళ్ళ ఏ ఊరు పోయినా అదే ఆయన జైల్లో పెట్టిన తర్వాత మనం కాబట్టి మనందరం ఆయనకి చేతులు అనుకుంటాను. ఏదేమైనా ఈ గ్రామం ఆయన తీసుకురావాలి. ఈసారి మీరు 190 ఓట్లు వేయండి. తప్పనిసరిగా ఆయన్ని తీసుకొచ్చి మన అంకమ్మ దామంలో కొబ్బరికాయ కొట్టింది. అంటే ఒకటే 190 ఓట్లు పడాలా. అదే నమస్కారం. దయించి అందరూ దయించండి. నాగేశ్వరరావుని ఆయన ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయండి. కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఇతను ఓటు నెంబర్ 1 అసెంబ్లీది, అదేమో నెంబర్ 2 ఆయనది రేవంత్ ప్రభాకర్ రెడ్డి. అవి కాస్త జాగ్రత్తగా చూసి, ఎందుకంటే 2014లో మనం చాలా బాధపడ్డాం దాని గురించి. ఈ నెంబర్లు ఒకవేళ అందరూ కూడా ఒకవేళ మనకు తెలియకపోతే అక్కడ ఓటింగ్ పోయినప్పుడు ఒకవేళ నంబర్లో ఏదైనా కన్ఫ్యూజ్ అయినప్పుడు మీరు అక్కడ ఉన్న ఆఫీసర్ని అడగవచ్చు. అయ్యా నన్ను ఇంట్లో నాలుగు ఓటు వేయాలా, ఆ నంబర్ ఏదో చెప్పండి అని అడిగితే వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. అలాగే ఆయన విపిఆర్ గారికి నెంబర్ ఏదో ఇస్తే చెప్పే అవకాశం ఉంది. అందరూ కూడా జాగ్రత్త వేయాలి కోరుతూ అందరికీ నమస్కారం.